మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వాస్తురీత్యా ఈ మధ్య కొన్ని వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను. దేవుని గది మన ఇంట్లో ఈశాన్యం వైపు పెట్టకూడదని కొంతమంది చెప్తూ ఉన్నారు, కొంతమంది ఏమో పెట్టొచ్చు అంటూ ఉన్నారు. అసలు మన ఇంట్లో దేవుని గది ఏ ఏ డైరెక్షన్లో ఉండాలంటారు, ఏ డైరెక్షన్లో ఉండకూడదు అంటారు గురుగారు? తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. నేను మార్కెట్లో కన్ఫ్యూజన్ జనాలకి చాలా ఎక్కువైపోయింది. మనం ఒకటేనండి, ఇప్పుడు నేను చెప్పిందే ప్రామాణికత అవ్వాలని రూల్ లేదు, ఇంకొకరు చెప్పింది ప్రామాణికత అవ్వాలని లేదు. ప్రామాణికత ఏమిటి అంటే గ్రంథంలో ఏది ఉందో అది ప్రామాణికత. గ్రంథస్థంగా ఏది ఉంది, విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఏది ఉందో అది ప్రామాణికత. అందులో ఏదంటే అదే ప్రామాణికత, ఇంకోటి లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈ బుక్ విశ్వకర్మ ప్రకాశిక అండి, సంస్కృతం పుస్తకం. ఇది మీకు కావాలంటే ఫోటోగ్రాఫ్ కూడా ఇస్తాను, మీరు వేయండి స్క్రీన్లో. ఇందులో ఇక్కడ 60వ పేజీ ఉంటుంది, 61 పేజీలు కనుక మీరు తీసుకున్నట్లయితే ఇది సంస్కృతంలో ఉంటాయి నెంబర్లు కూడా. ఈ 60వ పేజీ అనేది ఈ 60వ పేజీలో మీరు చూసినట్లయితే ఇక్కడ ఉంది చూడండి, ఈశాన్యే దేవతా గృహం. చూసారా? మీరు కావాలంటే ఇది నేను మీకు ఫోటో కూడా ఇస్తాను, స్క్రీన్ మీద వేయండి. అదేవిధంగా ఈ పేజీలో 61వ పేజీలో మొత్తం అంటే తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమర, ఈశాన్యము, వాయువ్యము, ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి ఇలా ఇస్తూ ఈశాన్యంలో పూజాగృహం ఉంది చూడండి. ఇక్కడ ఏముంది? పూజాగృహం అంటే పూజ చేసేటువంటి గది. ఇప్పుడు మీరు గది అన్నారు, పూజ గది అన్నారు. గదిని ఏమంటారు హిందీలో? గృహం అనే అంటారు, అంతే కదా, గృహానే అంటారు. హిందీలో అయినా సంస్కృతంలో అయినా గృహానే అంటారు. శాస్త్రంలో చాలా స్పష్టంగా ఇవ్వబడింది. అయితే దీనికి చాలామంది ఏంటంటే, ఏమండి ఇక్కడ ఇలా కడితే ఇది మూత అయిపోద్ది, ఈశాన్యం మూసుకున్నట్టు అయిపోద్ది, అందుకని కట్టకూడదు అంటున్నారు. ఎప్పుడు మూత ఏర్పడుతుంది అంటే, మీరు పూజ గది కట్టినా కట్టకపోయినా అక్కడ కిటికీ పెట్టకపోతే మూత, అక్కడ డోరో విండోనో ఉండాలి ఖచ్చితంగా. ఏమీ లేకుండా ఓన్లీ అలా ఉంటే దాన్ని మూత కిందకి అంటారు. అయితే ఇందులో మీకు ఇప్పుడు ఇది స్థలం అనుకుందాం, ఇది కాసేపు ఒక 200 గజాల స్థలం అనుకుందాం. ఈ 200 గజాల స్థలంలో ఎప్పుడు ఈ మూలకి ఈశాన్యం రావాలని రూల్ లేదు. ఒక్కోసారి ఇటు వస్తుంది, ఇంకా 30 డిగ్రీలు తిరిగితే ఇంకొంచెం ఇటు వచ్చేస్తుంది స్థలానికి, లేదా -డిగ్రీలో తిరిగితే ఒక్కోసారి ఇలా ఇటు ఉంటుంది, లేకపోతే ఈస్ట్ సెంటర్లోకి వెళ్ళిపోతుంది ఈశాన్యం. సో మీకు ఈశాన్యం ఎక్కడుందో చూసుకొని అక్కడ కిటికీ కానీ తలుపు కానీ ఉండాలి. తలుపు పెట్టలేము, కిటికీ పెట్టగలము, ఎందుకంటే ఒక్కోసారి మనకు అపార్ట్మెంట్స్లో అక్కడ తలుపు పెట్టుకొని బయటికి వెళ్ళలేడు. కిటికీ పెట్టగలము, కిటికీ పెట్టచ్చు, తప్పులేదు. మీరు ఈశాన్యంలో పూజ గది కట్టమని ఉంది శాస్త్రంలో. మరి ఎందుకు కట్టాలి అక్కడ? ఏమిటంటే ఈశాన్యంలోనే కట్టాలా, తూర్పులో కట్టుకోకూడదా, లేకపోతే వాయువ్యంలో కట్టుకోకూడదా, ఉత్తరంలో కట్టుకోకూడదా అంటే కట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఈశాన్యం. మీకు అక్కడ కుదరలేదు, ఉదాహరణకి ఈశాన్యంలో ఈ మూల కుదరలేదు, అప్పుడు తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయం వరకు మీకు ప్రిఫరెన్స్ ఉంది. లేదా ఇటు అంటే ఈశాన్యంలో కూడా కుదరలేదు, ఉత్తర ఈశాన్యము, ఉత్తరము, ఉత్తర వాయువ్యం వరకు మీకు ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈశాన్యంలో ఎందుకు ఇచ్చారు ప్రిఫరెన్స్? ఏం వేరే దగ్గర కూడా ఇవ్వచ్చు కదా అంటే, మనకి వాస్తు అనగానే కేవలం ఏదో 4 గోడలు కట్టేసుకున్నాము, ఒక బాత్రూమ్ 2 బాత్రూమ్లు పెట్టేసుకున్నాము, ఒక పూజ గది పెట్టేసుకున్నాము, లేకపోతే ఒక కిచెన్ పెట్టేసుకున్నాము, 4 బెడ్రూమ్లు పెట్టుకున్నాము అన్నట్టు కాదు. మీకు నిర్మాణం ఎలా అయితే మనం ఆయం కట్టి ఒక సిస్టమేటిక్గా చేస్తామో, లోపల మనకి బ్రహ్మస్థానం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో గర్భం చెడకుండా నిర్మాణం చేసుకుంటాము. దీంతో పాటు 45 మంది దేవతా అసురులు ఉంటారు ప్రతి గృహానికి. మీరు ఎంత స్థలం తీసుకున్నా, 100 గజాలు తీసుకున్నా 45 మంది అందులో సెట్ అవుతారు, 1000 గజాలు తీసుకున్నా 45 మంది సెట్ అవుతారు. ఎకరంలో మీరు కట్టినా 45 మంది అక్కడ ఉంటారు. దానికి తగ్గట్టుగా ఆ 45 మంది దేవతా అసురుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇవ్వబడింది. అంటే ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది, ఇక్కడ సీఈఓలు కూర్చుంటారు, అక్కడ ఎడిటింగ్ వాళ్ళు కూర్చుంటారు, అక్కడ మీ ఓనర్ కూర్చుంటారు, యాంకరింగ్ చేసే వాళ్ళు ఇంకో దగ్గర కూర్చోవచ్చు, అవునా కదా? అంటే ఏంటి, ఒక రూమ్లో ఒక్కొక్క సెక్షన్ ఒక దగ్గర ఎలా కూర్చుందో మనకు వాస్తులో కూడా బ్రహ్మస్థానం నుంచి ఇలా విచ్చుకుంటూ అన్ని దేవతలు అసలు ఇలా కూర్చుంటారు. వీళ్ళ పోర్ట్ఫోలియోస్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నిర్మాణం చేయమని చెప్పారు. ఇప్పుడు వాష్రూమ్ ఉందనుకోండి, దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్యాగ మందిరం అని చెప్పాడు. అంటే నైరుతికి దక్షిణానికి మధ్య భాగంలో కట్టుకోమని ఈ పుస్తకంలో ఉంది. అలాగే ఈశాన్యంలో ఈశాన్య దేవతా గృహం ఉంది. ఎందుకు ఉంది? ఇందాక మీకు చూపించే కదా. అంటే అక్కడ ఉండే పదాలకు ఉండేటువంటి దేవతాసురులు ఎవరంటే దితి, సికి. ఈ దితి, సికి పని ఏమిటి అంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు ఇది అయిపోయింది, చిప్పు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు?
సిస్టంలో ఎంటర్ చేసే వాళ్ళకి ఇస్తారు, అంతేగాని బాసుకి తీసుకెళ్ళి ఇవ్వడమో లేకపోతే టీలు అందించే వాళ్ళకి ఇవ్వడమో చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే అది వేస్ట్ కదా. సిస్టంలో ఎంటర్ చేసే వాళ్ళకి ఇస్తారు, తర్వాత దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఇంకోళ్ళకి అప్పచెప్తారు. బాబు ఇది ఎడిటింగ్ చేశాను, దీనికి నువ్వు తమ్నెయిల్ పెట్టు, లేకపోతే ఇంకొకసారి చెక్ చేయి, లేకపోతే నువ్వు అప్లోడ్ చేయి, ఇవన్నీ చెప్తాం ఇంకోటి కదా. అలాగే మనం ఏదైనా ఒక పూజ గదిలో ఏం చేస్తాం, మనం పూజ చేస్తాం, అర్చన, జపము, తపము ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవి ఎవరికి అందాలని చేస్తున్నాం మనం, ఆ పరమాత్మకి. అంటే ఇప్పుడు మీరు అప్లోడ్ అవ్వాలన్నప్పుడు ఎవరికి ఇస్తున్నారు, తీసుకెళ్ళి ఎడిటర్కి ఇస్తున్నారు, అంతే కదా. అట్లాగే మనం అక్కడ ద్వితీసికి పదాల యొక్క పని ఏమిటి అంటే మీ యొక్క సంకల్పాన్ని ఈశ్వర సంకల్పంతో కనెక్ట్ అవుతుంది. అందుకే అది ఈశానుకోణ అంటాం దాన్ని. ఈశాన్యము, ఈశ్వర సంకల్పాన్ని మనకి జోడింపజేసేటువంటి ప్రదేశం అది. అందుకని అక్కడ కూర్చొని ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మన సంకల్పము వీళ్ళిద్దరూ తీసుకెళ్ళి ఈశ్వర సంకల్పంతో కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీ సంకల్పం ఎప్పుడు నెరవేరుతుంది, ఈశ్వర సంకల్పంగా మారితే మీ సంకల్పం నెరవేరుతుంది. అది ఎప్పుడు మారుతుంది, మీ ధర్మబద్ధమైన కోరిక అయితేనే అది ఈశ్వర సంకల్పంగా మారుతుంది. ఓకే, అలాగా మీరు ఎప్పుడైతే ఈశాన్యంలో కూర్చొని చేస్తారో అది ఫలితం ఇస్తుంది. కాబట్టి ఈశాన్యంలో పెట్టుకోమని చెప్పారు. ఈశాన్యంలో మేము పూజగా తీసామంటే కానీ అక్కడ ఒక్క కిటికీ కూడా లేదు, అది కూడా దోషమే. కేవలం ఈశాన్యంలో దేవతా గృహం ఒకటి ఉంటే కాదు. మరి ఏదన్నా ఇంట్లో గురుగారు మరి ఈశాన్యంలో దేవతా గది లేదు, మరి మార్పులు చెరుపులు అంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? మంచి ప్రశ్న సార్. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను మీకు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. ఈశాన్యంలో దేవతా గృహం కట్టుకుంటూ కిటికీల నుండి కూడా దోషం వేస్తుంది. ఎప్పుడంటే హైట్ లేపుతారు, అది దోషం. సిమెంట్తో మెట్లులా కడతారు, చెక్కతో పెట్టడం కాదు, సిమెంట్తో కడతారు తెలియక, అది దోషం. ఎత్తైంది కదా. ఇప్పుడు మీరు అన్నారు ఈశాన్యంలో తలుపు వచ్చేసింది, లేకపోతే ఈశాన్యంలో పెట్టడం కుదరలేదు, అప్పుడు మీ ఇష్టదైవం పటం ఒకటి అక్కడ పెట్టుకోండి, చాలు, నమస్కారం చేసుకోండి. అక్కడ చిన్న చిన్న ఫ్రేమ్లో పెట్టి ఒక దీపం అగరబత్తి పెట్టడానికి చిన్న చెక్క 4-5 ఇంచులు చెక్క అయినా కుట్టుకోవచ్చు. ఆ మాత్రం స్థలం ఉండకుండా ఉండదు కదా గాల్లో, అక్కడ అలా చేసుకోవచ్చు. అంటే కొన్ని ఇళ్లలో ఎలా ఉంటుందంటే ఈశాన్యంలో కుదరదు, అక్కడ ఏదో వేరే ఆటంకం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, పూజ గది మన వంటగదిలో ఈశాన్యం మూల పెట్టుకొని ఉంటారు. అప్పుడు కూడా అది ఆగ్నేయం రాకుండా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఆగ్నేయం వస్తే మళ్ళీ అక్కడ పెట్టుకోకూడదు. ఆగ్నేయ జోన్ అక్కడికి వెళ్ళింది అనుకోండి, పనికిరాదు మళ్ళీ పూజ గది. ఈ రకంగా చేసుకోవాలి. కానీ ఈశాన్యంలో దేవతా గృహమే పెట్టకూడదని ఎక్కడా లేదు. ఉంది అని నేను మీకు అతనికి కానీ గ్రంథం తీసుకొని చూపిస్తున్నా. అది ఓవరాల్గా దేవతా గది ఏ డైరెక్షన్లో ఉండాలనేది వాస్తు ప్రకారం మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.